నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 రోజులు జుట్టొస్తుంది. లేదా మనం ఓడినప్పుడు మనం అనుకున్నటువంటి రానప్పుడు ఎవరెవరి గురించినో, ఎవరెవరో ఏదేదో చెప్తే అది నమ్మేస్తుంటాం. వైసీపీ వాళ్ళు తాజాగా ఏదైతే వైర్ సంచలనాత్మక కథనం అంటూ అట్లాగే మన పరకాల ప్రభాకర్ గాంధీ ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు గత 2, 3 రోజుల నుంచి. ఇందులో 2024 మే 13 ఎన్నికలు జరిగిన రోజు సీఈఓ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ సాయంత్రం 6 గంటలకు ప్రెస్ మీట్‌లో 68.0504% ఓట్లు పోలాయని చెప్పారు. అదే రోజు రాత్రి 8 గంటలకు 68.12% పోలాయని ప్రెస్ రిలీజ్ చేశారు అని చెప్తున్నారు. ఇప్పుడు 5కి చెప్పేది 3 టైం ఉంటది. 8కి చెప్పేది 5 టైం అవుతది. మరి ఆ రాత్రి కూడా ఓట్లేశారు కదా! రాత్రి 11:45కి 76.5% అని ప్రకటించారు. మే 15న 80.66% అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం 81.66% చెప్తే కేంద్ర ఎన్నికల సంఘం 81.79% ఈవీఎం ప్లస్ పోస్టల్ బ్యాలెట్ అని చెప్పింది. పోలింగ్ బూత్‌లో జనాలు రాత్రి 11:45 నుంచి ఇంకా 3500 పోలింగ్ బూత్‌లో నిలబడ్డారని చెప్పారు. అంటే రాత్రి 11:45 తర్వాత 4.16% ఓటర్లు అంటే 17,19,417 ఓట్లు వేశారంట. అంటే ఒక్కొక్క బూత్‌లో 490 ఓట్లేశారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు సరాసరి గంటకు 60 ఓట్లు మాత్రం ఒక్కొక్క పోలింగ్ బూత్‌లో పోలయ్యి. ఈ ఫిగర్స్ చూస్తే ఉదయం 11:30కి పోలింగ్ జరిగినట్టు భావించాలన్నమాట. సీఈఓ మీనా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో లాస్ట్ ఓటు రాత్రి 2 గంటలకు వేశారని చెప్పుకొచ్చారు. రాత్రి 11:45కి లాస్ట్ ప్రెస్ మీట్ తర్వాత 2 గంటల 15 నిమిషాలు మొత్తం రాష్ట్ర పోలింగ్ ముగిసిపోయిందంటే 2 గంటల 15 నిమిషాల్లో 17 లక్షల ఓట్లు పోలైనయి. 6 సెకండ్‌లో ఎమ్మెల్యే, ఎంపీలకు ఓట్లు చేతికి ఇంకు పెట్టుకోవడం, ఇతరాన్ని ఫార్మాలిటీ చేసేశారని చెప్తున్నారు. పోలింగ్ ముగిశాక 52 లక్షల ఓట్లు పోలైనయి. పోలింగ్ ముగిశాక క్యూ లైన్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటింగ్ వేయడానికి వీలుంటది. క్యూ లైన్‌లో 52 లక్షల మంది నిలబడి ఉన్నారా? ఆ సీసీ ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు అన్నాడు. ఇక్కడ ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాల్సింది ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ ఏంది? మీరందరూ లేరా అక్కడ పోలింగ్ బూతుల దగ్గర? పార్టీ లేదా ఆ రోజున? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి 2019 ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. తెల్లవారుజామున 3 దాకా జరిగింది ఆ రోజున కూడా పోలింగ్ బూత్. ఈ లేబర్ ఏరియాల్లో ఇది ఉంటుంది. సాధారణంగా వాళ్ళ కూలి పనులు అవన్నీ చేసుకుని వచ్చిన తర్వాత 5 లోపు వస్తే కనుక క్యూ లైన్‌లో నుంచోబెడతారు కాబట్టి అప్పుడు నుంచోవడం అన్నది జరిగింది. అప్పుడు కూడా మహిళలు రాత్రి తెల్లవారులు క్యూ లైన్‌లో నుంచుంటే అప్పుడు ఏమని చెప్పారు? ఇంకేముంది అది 10,000 రూపాయలు కనుక్కొని ఆళ్ళు నమ్మారు. అట్లాగే ఇప్పుడు కూడా మహిళలు క్యూ లైన్‌లో నుంచున్నారు కాబట్టి ఏశారు. ఇది నెంబర్ 1. రెండో పాయింట్ రెండో రోజు సాయంత్రం దాకా వాళ్ళు రకరకాల అంకెలు చెప్పారంటే ఏ గంట దాకా వాళ్ళకొచ్చిన ఫిగర్సే వాళ్ళు చెప్తుంటారు. ఫైనల్ రిపోర్ట్ అన్నటువంటి సెంట్రల్ ఎన్నికల సంఘం ఇస్తది. ఇందులో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక 2 నెలల ముందు నుంచినే ఒక నెగెటివ్ అన్నటువంటిది ఫిక్స్ అయిపోయింది జనంలో. ఆ ఓటమిలో అది ప్రధానమైనటువంటి కారణం. ఏదైతే చివర్లో జనం ఇవి లాగేసుకుంటున్నారు భూములు అన్నటువంటిది బాగా వెళ్ళిపోయింది జనంలోకి. దానికి తోడు అక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు కాంబినేషన్, కమ్మ కాపు కాంబినేషన్ అన్నది ఒక బలమైంది. ఇంకొకటి కార్యకర్తలు వదిలేశారు జగన్‌ని. ఆ రోజున జరిగినటువంటి పరిణామం ఏంటి? ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎట్ట తింటున్నారో అట్లాగా తినడానికి తమకు అవకాశం ఇవ్వలేదు జగను. చివరికి సంక్షేమ పథకాలు ఇవి కూడా వాలంటరీ ద్వారా చెప్పించారు. మమ్మల్ని అసలు పట్టించుకోలేదు. మేము లేకపోతే జగన్ వచ్చేవాడా? మేము లేకపోవడం వల్ల జగన్‌కి రుచి తెలియాలి, నొప్పి తెలియాలి అని ఎవరికి వాళ్ళు వ్యతిరేకంగా పనిచేశారు కొంతమంది. కొంతమంది అసలు ఎలక్షన్‌లో పనే చేయలేదు. ఒకసారి ఎవరికాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోండి. అంతకుముందు 2019లో ఒక్కొక్కళ్ళు 10 మందిని, 25 మందిని తీసుకొచ్చి ఓట్లు వేయించినోళ్ళు 2024లో నిజంగా ఆ పని చేశారా? పోనీ మీకు తెలిసిన ఫ్రెండ్స్, మీకు తెలిసిన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చెక్ చేసుకోండి. రెండోది అనేక మంది నాయకులు 80 మందిని అటు ఇటు మార్చేటప్పటికి కొత్త వాళ్ళు పాత వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలను పట్టించుకోవాలి. దాంతో వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు. పాత వాళ్ళు కొత్త వాళ్ళని పట్టించుకోలేదు. ఇద్దరి మధ్యన ఆ కమ్యూనికేషన్ గ్యాప్ విపరీతంగా జరిగింది. దాంతో డబ్బులిచ్చి ఏజెంట్లను పెట్టుకున్నారు. అంటే పార్టీ కార్యకర్తలను నమ్మకుండా డబ్బులిచ్చి పెట్టుకున్నారు. కొన్ని చోట్ల పాత వాళ్ళని, కొత్త వాళ్ళని పెట్టుకున్నారు. ఇక్కడ ఏమైపోయింది? తెలుగుదేశం వాళ్ళు ఏజెంట్లను మేనేజ్ చేశారు. పోలింగ్ బూత్ ఏజెంట్లను మేనేజ్ చేశారు. కనీసం 3, 4 సార్లు వైసీపీకి సంబంధించిన ఏజెంట్లు పోలింగ్ బూత్‌లోంచి బయటకు వచ్చారు. ఇంకొకటి అక్కడున్న ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ పక్కాగా యాంటీ వైసీపీ ఉన్నారు. పక్కాగా. వాళ్ళు ఆ టైంలో ఈ ముగుడు పార్టీల వాళ్ళు కలిసి చేసుకునేటటువంటి దానికి సహకరించారు. ఇది పోల్ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్ చాలా పర్ఫెక్ట్‌గా చేసింది తెలుగుదేశం, జనసేన, బీజేపీ. వైసీపీ ఎవరినైతే ఆ గ్రౌండ్‌లో నమ్మిందో వాళ్ళందరూ హ్యాండ్ ఇచ్చారు. 100కి 70, 80 మంది. ఇది నిజం.
పర్టికులర్గా అబ్జర్వ్ చేసింది ఆ రోజున. నేనైతే ఒక 4, 5 బూతుల దగ్గర అబ్జర్వ్ చేసింది. ఇంకొకటి వచ్చేటప్పుడు కౌంటింగ్ రోజున. కౌంటింగ్ మొదటి గంట ఎప్పుడైతే తెలుగుదేశం అని రాగానే బయట గొడవలు జరిగినాయి అని చెప్పగానే అనేక చోట్ల అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ ఏజెంట్లను బెదరేసి పంపించేశారు అవతల తెలుగుదేశం జనసేన వాళ్ళు. వైసీపీ ఏజెంట్లు పారిపోయారు అనేక చోట్ల, వదిలేసి వెళ్ళిపోయారు. దాంతో కౌంటింగ్ దగ్గర కరెక్ట్గా లెక్కేసేవాళ్ళు లేదు. సరిగ్గా కౌంటింగ్ కనుక లెక్కేస్తే ఇంకో 25-30 సీట్లు వచ్చిండే. అది వైసీపీకి సంబంధించిన కౌంటింగ్ మేనేజ్మెంట్లో కూడా ఫెయిల్యూర్. ఇంకొక అంశం ఏంటయ్యా అంటే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు దాని మీదన బాలినేనో సామినేనో ఇట్లాంటి వాళ్ళు ఎవరో పిటిషన్స్ వేశారు. దాన్ని ఫాలోఅప్ చేసిందంటే పార్టీ చేయలేదు, వాళ్ళు తిప్పలేదు, వాళ్ళు పడ్డారు, వాళ్ళు డ్రాప్ అయిపోయారు, శాంతం డ్రాప్ అయిపోయారు. ఈలోపు అసలు ఆ స్లిప్పులు ఏవైతే ఈవీఎంలో నుంచి వచ్చిన స్లిప్పులు ఉంటాయో ఆ ఎన్నికల సంఘం తగలబెట్టేసింది. అవి కదా కౌంట్ వేయించాల్సింది. రీకౌంటింగ్ అంటే దాంట్లో ఉన్న కూడికలు కాదు కదా, అవి కౌంటింగ్ వేయించాలి. దాని మీద గట్టిగా న్యాయ పోరాటం చేసే ఓపిక, తీరిక, మానసిక సంసిద్ధత ఆ రోజున వైసీపీ దగ్గర లేదు. తిలాపాపం తలా పిడికిడని చెప్పేసి వైసీపీకి లాస్ట్ 1 yearలో జరిగినటువంటి ఇవన్నీ చాలా ఉన్నాయి. అందులో వాటికి తోడుగా ఏదైతే అవతల ఇచ్చిన సూపర్ 6 వీళ్ళు 18,000 ఏడాదికి ఇస్తే ఏడాదికి ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 18,000 అని చెప్పడం, అట్లాగే పెన్షన్లు 50 ఏళ్ళకే ఇస్తామని చెప్పడం, ఇలాంటివన్నీ కూడా అక్కడ వాళ్ళకి ఉపయోగపడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగులు పూర్తి వ్యతిరేకంగా పనిచేశారు. వైసీపీని సొంత రెడ్లు కూడా తిరస్కరించారు. ఇది నిజం. దానికి కారణం రెడ్లని బతకనీయలేదు, బీసీలకు ఇచ్చాడా రెడ్ల సీట్లు తీసేసి, లైక్ మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళది అన్నటువంటి కోపం వాళ్ళకి వచ్చింది. ఓవరాల్గా ఎవరైతే దాన్ని ఏమంటారు తిన్నటువంటి వాళ్ళేమో ఇక్కడ పెట్టనమ్మ ఎట్టాగు పెట్టదు, పెట్టే డాష్ డాష్కి ఏమైంది అన్నట్టు జరిగింది. ఈయన్ని పెన్షన్ 4,000 పెంచమని చెప్పి సొంత పార్టీ నాయకులు అడిగితే సాధ్యం కాదన్నారు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు 2014లో ఎట్లయితే దాన్ని ఏమంటారు రైతులకు రుణమాఫీ ప్రకటించమంటే ప్రకటించనన్నట్టే ఇది అసాధ్యమని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. అప్పుడు కూడా అట్లాగే చెప్పాడు, అప్పుడు అట్లాగే ఓడిపోయాడు, ఇప్పుడు కూడా అట్లాగే ఓడిపోయాడు. వాళ్ళు 4,000 అన్నప్పుడు ఈయన 5,000 చెప్పాలి కదా, లేదు. అలాగే అంతకుముందు పెన్షన్లు 3 నెలలకు ఒకసారి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా టీడీపీ గవర్నమెంట్ అట్లా ఇస్తుంది 3 నెలలకు ఒకసారి. అంతకుముందు టీడీపీ అట్లా ఇవ్వలేదు. 2014-19, 19-24లో మొదట్లో అట్లా ఇచ్చారు. ఇచ్చి ఆ తర్వాత తీసేసి ఏ నెలకా నెల అన్నారు. దాంతో ఈ పెన్షన్ తీసుకుంటా ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల్లో బతుకుతున్న వాళ్ళందరూ కూడా తీవ్రంగా కోపగించుకున్నారు. ప్లస్ 4,000 వాళ్ళు ఇస్తానన్నారు. అంటే పెన్షన్ తీసుకున్న వాళ్ళు కూడా జగన్ వద్దనుకున్నారు. ఇవన్నీ ఉన్నాయి. వాస్తవాలని సరిగ్గా అనలైజ్ చేసుకోవాలి. ఇప్పటికైనా ఇట్లాంటి ఈవీఎం కథలతో కాలక్షేపం చేయడం మానేసి ఇప్పుడు ప్రజల్ని ఎలా మెప్పించగలరో ఆలోచించుకుంటే బెటర్.